RTI Live News. Ask for right. పార్వతీపురం మున్సిపాలిటీలో గల అన్ని వార్డుల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బూనెల విజయ్ చంద్ర అన్నారు. మంగళవారం ఉదయం గుడ్ మార్నింగ్ పార్వతీపురం కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. ఇందులో భాగంగా 9, 10 వార్డులలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ శానిటేషన్ అధికారులు, కౌన్సిల్ సభ్యులు పర్యటించారు. ఆయా వార్డుల ప్రజలు ఎమ్మెల్యే విజయ్ చంద్రకు పలు సమస్యలను తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వార్డులను పర్యటించి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిశీలించి వాటిని తక్షణమే పరిష్కరించడానికి సంబంధిత అధికారులను ఆదేశించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డిఈ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏం కావాలమ్మా? ఇప్పటివరకు రాలేదు పెన్షన్ నీకు? ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఆయనకి రావట్లేదు పెన్షన్. నీకు ఎన్ని సంవత్సరాలు పెన్షన్ అంటే? ఆధార్ కార్డు లేదా? లేదమ్మా నీకు. తిరిగి మళ్ళీ గుడ్ మార్నింగ్ పార్వతీపురం పునఃప్రారంభించడం జరిగింది. ప్రధానంగా పార్వతీపురం మున్సిపాలిటీలో కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న ప్రధాన సమస్య శానిటేషన్ ఒకటి, ఆ తర్వాత డ్రింకింగ్ వాటర్ సమస్య ఒకటి. గత 20-30 సంవత్సరాల ముందు వేసిన కాలువలతోనే ఇప్పటికి కూడా వాళ్ళు శానిటేషన్ జరుగుతుంది. అవి ఇప్పటికీ నిరుపయోగంగా అయిపోయినాయి చాలా చోట. ఈ మోడల్ మార్చడానికి ఈరోజు నాతో పాటు కమిషనర్ గారు, టీపీఓ గారు, డిఈ గారు, మొత్తం మున్సిపాలిటీ సిబ్బంది, ఇక్కడ లోకల్ కౌన్సిలర్స్ అందరూ రావడం జరిగింది. ఈరోజు 9, 10 వార్డులు పర్యటన చేయడం జరిగింది. ఈ 2 వార్డులో ప్రధానంగా ఏంటంటే శానిటేషన్ జీరో. ఆ విషయాన్ని మేమే చెప్పుకుంటున్నాం, అంగీకరిస్తున్నాం కూడా. దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి, ప్లాన్ చేయడానికి అధికారులు కూడా ఈరోజు ఆదేశించడం జరిగింది. ఇంకా డ్రింకింగ్ వాటర్ విషయానికి కొన్ని చోట్ల ఇంకా లేదు, ఇంటింటి కొలాయికి వచ్చేదానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇది అంటే మన మున్సిపాలిటీలో 7 ప్రధానంగా స్లమ్స్ ఉన్నాయి. స్లమ్స్పై ప్రధాన దృష్టి పెట్టి స్లమ్స్ తర్వాత నుంచి మిగతా వార్డులకు వెళ్ళే పరిస్థితి కూడా మేము ఆలోచిస్తున్నాం. వీళ్ళు మన మున్సిపాలిటీని ఇప్పటికి కూడా ఎప్పుడో పాత మున్సిపాలిటీ, చాలా వరకు చెప్పాలంటే 70లో వచ్చిన మున్సిపాలిటీ ఇంకా మున్సిపాలిటీ అయింది. దీన్ని ఆధునీకరించడానికి ఇప్పుడున్న జనరల్ ఫండ్స్ కానీ, 15th ఫైనాన్స్ ఫండ్స్ కానీ, బుడా ఫండ్స్ కానీ ఎక్కడ మేజర్గా ఇవ్వాలన్న ఆలోచనపైన ఈ పర్యటన తిరిగి పునఃప్రారంభించమని తెలియజేస్తున్నాం. ఈరోజు నుంచి మున్సిపాలిటీలో కావాల్సిన ప్రతి మౌలిక సదుపాయాలని ఇచ్చే దిశగా మేము ముందడుగేస్తున్నామని తెలియజేస్తున్నాను.